హాయ్ పిల్లలు, మనం ఇప్పటి వరకు 7th క్లాస్లో నుంచి ఫస్ట్ లెసన్ జ్ఞాన్ హమ్కో దీజియే, సెకండ్ లెసన్ హోషియార్ కవ్వా నేర్చుకుందాం. మరి థర్డ్ లెసన్లోకి వెళ్దాం. 7th క్లాస్లో నుంచి ఇప్పుడు మూడో లెసన్ నేర్చుకోబోతున్నాము. ఆదివాసీ నృత్య ధింసా. ఆదివాసుల నృత్యం ధింసా. చూడండి, సోచియే బోలియే. చిత్రమే క్యా క్యా దిఖాయి దే రహే హై. ఈ చిత్రంలో ఏమేమి కనిపిస్తూ ఉన్నాయి? చిత్రమే స్త్రీయా దిఖాయి దే రహీ హై. చిత్రంలో స్త్రీలు కనబడుతున్నారు. చూడండి, సెకండ్ క్వశ్చన్ చూడండి అమ్మా. స్త్రీయా క్యా కర్ రహీ హై. స్త్రీలు ఏమి చేస్తూ ఉన్నారు? స్త్రీయా శాస్త్రీయ నృత్య కర్ రహీ హై. స్త్రీలు శాస్త్రీయ నృత్యం చేస్తున్నారు. ఆదివాసి నృత్య ధింసా. ఆదివాసుల నృత్యం పేరు ధింసా. ఓకేనా, మనం లెసన్ లోకి వెళ్దాం. एक दिन हम धिंसा नृत्य के बारे में जानने के लिए అరకు గయే థే. ఒక రోజు మేము ధింసా డాన్స్ గురించి తెలుసుకోవడానికి అరకు వెళ్ళాము. यहाँ विशाखापट्टनम जिले का एक पहाड़ी गांव है. ఇది విశాఖపట్నం జిల్లాకి చెందిన ఒక కొండ ప్రాంతంలోని గ్రామము. यहाँ एक सुंदर पर्यटक स्थल है. ఇది ఒక అందమైన పర్యాటక ప్రదేశము. ఇసే ఆంధ్ర ఊటీ भी कहते हैं. దీన్నే ఆంధ్ర ఊటీ అని కూడా అంటారు. यह विशाखापट्टनम से करीब 114 किलोमीटर की दूरी पर है. ఇది విశాఖపట్నం నుంచి సుమారు 114 కిలోమీటర్ల దూరంలో ఉంది. यहाँ से అరకు जाने के लिए रेल मार्ग भी है. ఇక్కడి నుండి అరకు వెళ్లేందుకు రైలు మార్గం కూడా ఉంది. रेल की यात्रा करते समय प्रकृति की सुंदरता देखने लायक होती है. రైలు యాత్ర చేసేటప్పుడు ప్రకృతి సౌందర్యము చూడముచ్చటగా ఉంటుంది. यहाँ की बुर्रे गुफाएं बहुत ही प्रसिद्ध है. यह एक सुंदर मनमोहक स्थल है. ఇక్కడి బొర్ర గుహాలు చాలా ప్రసిద్ధి చెందినవి. ఇది అందమైన ఆకర్షణీయమైన ప్రదేశము. అరకు మే ఆదివాసీ లోగ్ రహతే హై. అరకులో ఆదివాసులుంటారు. వే కువి భాషా మే బాత్ కర్తే హై. వారి భాష ఏంటమ్మా? కువి. వారు ఏ భాషలో మాట్లాడతారు? కువి భాషలో మాట్లాడతారు. उस भाषा की कोई लिपि नहीं है. ఆ భాషకు ఎటువంటి లిపి కూడా లేదు. वे कोया, తెలుగు, ఒడియా में भी बात करते हैं. వాళ్ళు తెలుగు, ఒడియా అండ్ కోయ భాషలలో కూడా మాట్లాడతారు. ధింసా उनकी संस्कृति का प्रमुख नृत्य है. ధింసా వారి సంస్కృతికి చెందిన ముఖ్యమైన నాట్యం. इस लोक नृत्य का प्रारंभ सोमपी नामक गांव में हुआ था. ఈ జానపద నృత్యం ఎక్కడ స్టార్ట్ అయిందంటే సోంపి అనే గ్రామంలో మొదలైంది. ఏం గ్రామం అది? సోంపి అనే గ్రామంలో మొదలైంది. यहाँ त्योहारों और उत्सवों के दिनों में नाचा जाता है. ఇది పండుగలు, ఉత్సవాలలో ఎక్కువగా చేయబడుతున్నది. ఈ డాన్స్ చూడడానికి దూర దూరాల నుంచి పర్యాటకులు వస్తారంట. నృత్య देखने के लिए दूर दूर से पर्यटक आते हैं. कभी कभी वे इनके साथ मिलजुल कर नाचते भी हैं. చూడండి నెక్స్ట్ पैराग्राफ. धिंसा का अर्थ है कूदना, जोर जोर से कदम हिलाना. ధింసా అంటే దూకటం. ధింసా అంటే ఏంటమ్మా? అసలు మీనింగ్ ఏంటి? కూద్నా. కూద్నా అంటే దూకటం. జోర్ జోర్ సే కదం హిలానా. జోర్ జోర్ అంటే త్వర త్వరగా పదం కదపటం. ఓకేనా? జహా నృత్య కియా జాతా హై. ఆ డాన్స్ చేసే ప్రదేశం ఎక్కడైతే ఆ డాన్స్ చేస్తారో ఆ ప్రదేశం ఉస్ స్థాన్ కో, స్థాన్ అంటే ప్రదేశం, జహా నృత్య కియా జాతా హై ఉస్ స్థాన్ కో చావడి కహతే హై. ఆ ప్రదేశాన్ని చావడి అని అంటారు. वे तुडुमु नामक वाद्य यंत्र का उपयोग करते हैं. తుడుము అనే వాయిద్యాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు.
इस नृत्य में एक मुख्य नर्तक रहता है. దీనిలో ప్రధాన పాత్ర పోషించే నర్తకుడిని నాటకారి అంటారు. इसे नाटकारी कहते हैं. वह एक हाथ में मोर के पंख और दूसरे हाथ में बंसुरी लेकर नाचता है. यह नृत्य गोलाकार में मानव हार की तरह बनकर नाचते हैं. అతను ఒక చేతిలో నెమలి పింఛాన్ని మరో చేతిలో మురళిని పట్టుకొని డాన్స్ చేస్తాడు. దీన్ని మానవహారంలా అంటే గుండ్రంగా చేరి చేస్తారు. బృందమంతా నాటకారిని అనుసరించి డాన్స్ చేస్తారు. दल के सभी लोग नाटकारी के अनुसार नाचते हैं. బృందమంతా నాటకారిని అనుసరించి డాన్స్ చేస్తారు. వే కొర్రకొట్ట, చూడండి కొర్రకొట్ట, వే కొర్రకొట్ట, ఇటుకుల పండుగ, మోదకొండమ్మ జాతర, నంది విట్టింగ్ त्योहार मनाते हैं. వారు కొర్రకొట్ట, ఇటుకుల పండుగ, మోదకొండమ్మ జాతర, నంది విటింగ్ అనే పండుగలు జరుపుకుంటారు. మోదకొండమ్మ ఉన్కి దేవి హై. మోదకొండమ్మ వారి దేవి అంటే దేవత. మోదకొండమ్మ వారి యొక్క ఆదివాసుల యొక్క దేవత. उत्तर आंध्र ओडिशा के लोग మోదకొండమ్మ की पूजा करते हैं. ఉత్తరాంధ్ర ఒడిశాలలోని ప్రజలు మోదకొండమ్మను పూజిస్తారు. ఎవరు పూజిస్తారమ్మా? ఇక్కడ చూడండి, ఉత్తరాంధ్ర ఒడిశాలోని ప్రజలు మోదకొండమ్మని పూజిస్తారు. యహ హోనే వాలీ జాతర బహుత్ ప్రసిద్ధ హై. ఇక్కడ జాతర చాలా వైభవంగా జరుగుతుందంట. అక్కడ వారు ఎంత వైభవంగా జరుపుకుంటారంట. आंध्र सरकार यहाँ पर तरह तरह के उत्सवों का आयोजन करती है. यह सुंदर और मनमोहक स्थान है. ఆంధ్ర ప్రభుత్వం ఇక్కడ అనేక ఉత్సవాలను నిర్వహిస్తుంది. ఇది అందమైన ఆకర్షణీయమైన ప్రదేశం. ఓకేనా? ఇప్పటి వరకు ఈ లెసన్ లో ఉన్న సారాంశమే ఇక్కడ ఉంది. నేను ఒక్కొక్క పాయింట్ ని మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకేనా? మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ని ఈరోజే విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నాన్న. బాయ్ బాయ్.